హలో అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగే బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హాస్పిటల్కి దేనికి అని అనుకుంటున్నారు కదా, చెప్తానండి. నేను డెలివరీ టైంలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 9 months కూడా ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి కంపల్సరీగా యూస్ చేశాను. డెలివరీ అయిన తర్వాత ఇంకా బేబీ పుట్టేసింది. ఇంకా మెడిసిన్స్తో ఏం పని ఉందిలే అని చెప్పి వేసుకోకుండా ఆపేశాను. యాక్చువల్గా అయితే బేబీ పుట్టిన 1 year వరకు మనం ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి అంట. బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా, మన బోన్స్లో కాల్షియం అనేది తగ్గిపోతుంది, బ్లడ్ కూడా తగ్గుతుంది కదా డెలివరీ అయ్యాక. సో వాటి వల్ల నాకు బ్యాక్ పెయిన్ అలా ఉండిపోయిందండి. అప్పటి నుంచి నేను ఎందుకు బ్యాక్ పెయిన్ ఇలా ఉండిపోయింది అని చెప్పి డాక్టర్స్ని కనుక్కుంటే మీరు సప్లిమెంట్స్ యూస్ చేయాలి కదా, ఎందుకు ఆపేశారని చెప్పారన్నమాట. సో నేను వెళ్ళాను, బ్లడ్ టెస్ట్ అవి చేయించుకున్నాను. వైటమిన్ డి, కాల్షియం అయితే నాకు ఇచ్చారు. అయినా సరే తగ్గట్లేదు. సో అందుకే మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఇంకొక 3 weeksకి ట్యాబ్లెట్స్ ఇచ్చి 3 weeks తర్వాత మళ్ళీ రమ్మన్నారు టెస్టులు చేయడానికి. ఐరన్ కాల్షియం లెవెల్ ఎంత ఉందో నెక్స్ట్ చూస్తానని చెప్పారు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే తెలిసిందే కదండి, మార్నింగ్ వెళ్ళిన వాళ్ళం, ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. తర్వాత మా వాడైతే చక్కగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. మా వాడు ఎప్పుడు అలా చక్కగా కూర్చొని ఏదైనా చేసుకోవచ్చు కదా అని అనుకుంటుంటాను. కానీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ మామూలే. పిల్లలు అంతేలేండి. సరే, ఓకే, బాయ్ బాయ్.